జలుబు, జ్వరం, గొంతు నొప్పి, ఆయాసం, ఒళ్ళు నొప్పుల వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఒక మాత్రో మందో వేయగానే బాధలన్నీ మంత్రించినట్టుగా ఇట్టే మాయమవుతూ ఉంటాయి. ఇదంతా మందుల మాయే. ఎన్నెన్నో పరిశోధనలు, ప్రయోగాల అనంతరం ఆధునిక వైద్య రంగం ఈ మంత్రదండాల్ని మనకు అందించింది. ఈ మందుల్ని తగిన జాగ్రత్తలతో సరిగా వాడితే బ్రహ్మాస్త్రాల్లా పనిచేస్తాయి. సరిగా వాడకపోతే భస్మాసుర హస్తంలా మొదటికే మోసం తెస్తాయి. మందులు ఎలా వాడాలి, ఎప్పుడు మానాలి ఇత్యాది విషయాలను డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మందుల్ని తినకముందు తిన్న తర్వాత వేసుకోమని చెబుతారు ఎందుకు? డ్రగ్స్ ప్రిస్క్రిప్షన్ చేసేటప్పుడు డాక్టర్స్ కొన్ని టాబ్లెట్ తినకముందని, కొన్ని టాబ్లెట్ తిన్న తర్వాత ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. దానికి ఒక ప్రధాన కారణం ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ ఫుడ్ కనుక స్టమక్లో ఉండి ఇంటెస్టైన్లో ఉన్నప్పుడు కొన్ని డ్రగ్స్లు అబ్జార్ప్షన్ కాకుండా ఈ ఫుడ్ అనేది ఆపుతుంది, డిలే చేయటము, డిక్రీజ్ చేయటము చేస్తుంటుంది. కాబట్టి కొన్ని మందులు ఏమంటారంటే తినకముందు వేయాలని చెప్తారు. ఎగ్జాంపుల్ థైరాయిడ్ మెడిసిన్స్ కానివ్వండి, తర్వాత టీబీకి వాడే టీబీ డ్రగ్స్, ఇవి డిగాక్సిన్, ఇవన్నీ కూడా ఎంటీ స్టమక్లో తీసుకోవాలని చెప్తుంటారు. ఎందుకు అంటే అబ్జార్ప్షన్ అనేది ఎక్కువ ఉండి తొందరగా అవి పనిచేసేందుకు ఆస్కారం ఉంటుంది. అలా కాని పక్షంలో ఆల్రెడీ స్టమక్లో ఫుడ్ ఉందనుకోండి, దాని యొక్క డ్రగ్ యొక్క అబ్జార్ప్షన్లో తగ్గించటము, అబ్జార్ప్షన్ సరిపోయినంత థెరపటిక్ వాల్యూ అనేది మన బాడీలో మెయింటైన్ కావు. కాబట్టి కొన్ని రకాల డ్రగ్స్ అనేవి తినకముందు వేయాలని చెప్తుంటారు. అదేవిధంగా ఈ పెయిన్ కిల్లర్స్ ఉన్నాయనుకోండి, నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, పెయిన్ కిల్లర్స్ ఏం చేస్తాయంటే ఇవి గ్యాస్ట్రిక్ మ్యూకోజాని డ్యామేజ్ చేసి ఇరోజన్స్ ఫామ్ చేయటము, అల్సర్స్ ఫామ్ చేయటం, వాటి ద్వారా ఒక్కసారి పర్ఫరేషన్ రావటము, వాటి ద్వారా బ్లీడింగ్ కావటం జరుగుతుంటుంది. సో ఇలాంటి టాబ్లెట్కి ఏం చెప్తారు అంటే తిన్న తర్వాత వేసుకోవాలని చెప్తుంటారు. తిన్న తర్వాత వేసుకోవటం ద్వారా ఈ డ్యామేజ్ని మనం అరికట్టుకోవచ్చు. మందుల్ని మింగుతున్నప్పుడు తప్పకుండా నీళ్లు తాగాలా? మందులు మనం వేసుకునేటప్పుడు ఖచ్చితంగా చల్లటి వాటర్తో గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. తద్వారా ఆ డ్రగ్ కూడా మంచిగా డైల్యూట్ కావటము, పైన క్యాప్సూల్ ఉన్నా కూడా క్లియర్ కావటము, అబ్జార్ప్షన్ కావటం జరుగుతుంది. ఈ వేడి వాటర్ కనుక తీసుకున్నట్లయితే ఆ డ్రగ్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో రియాక్షన్ జరిగి వాటిలో ఉండే ఎఫికేసీని ప్రభావితం చేస్తుంది ఈ వేడి వాటర్. తద్వారా అబ్జార్ప్షన్ అనేది తగ్గటము, డిలే కావటం జరుగుతుంది. సో ప్రతి ఒక్క వ్యక్తి చల్లని గ్లాస్ ఆఫ్ వాటర్తో టాబ్లెట్ వేసుకోవాలి. 2-3 రకాల మందుల్ని ఒకేసారి వేసుకోవచ్చా? ఈ రోజుల్లో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ టాబ్లెట్, హార్ట్ ప్రాబ్లమ్స్తో చాలామంది బాధపడుతుంటారు. కాబట్టి వాళ్ళందరిలో ఒక్కొక్కరికి 4-5 రకాలు 7 రకాల టాబ్లెట్ అనేది వాడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు డాక్టర్ సలహా మేరకి ఏ విధంగా వేసుకోవాలని డాక్టర్ని అడిగి తప్పకుండా వాడుతుండాలి. వీళ్ళలో ఏమవుతుందంటే 2-3 రకాల డ్రగ్స్ ఉండటం వల్ల డ్రగ్ ఇంటరాక్షన్ అవుతాయి అనమాట. ఒక డ్రగ్కి ఇంకో డ్రగ్కి ఇంటరాక్షన్ అవుతుంటాయి. తద్వారా ఒక డ్రగ్ అబ్జార్ప్షన్ ఎక్కువ కావటం, ఇంకో డ్రగ్ అబ్జార్ప్షన్ తక్కువ కావటం, ఒకటి లేదనుకుంటే ఒక డ్రగ్ తొందరగా ఎలిమినేట్ అయిపోవటం, ఏమాత్రం అబ్జార్ప్షన్ కూడా జరుగుతుంటుంది. సో ఈ డ్రగ్ ఇంటరాక్షన్ని ఆపేందుకు 2-3 రకాల టాబ్లెట్ వాడుతున్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి గ్యాప్ ఇవ్వాలన్నమాట. మినిమం ఒక 1 అవర్ నుంచి 2 అవర్స్ ఇచ్చేయడం ద్వారా ఆ అబ్జార్ప్షన్, డ్రగ్ ఇంటరాక్షన్ అనేది మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. తద్వారా ఏ డ్రగ్ ఆ డ్రగ్ అబ్జార్ప్షన్ అయిపోయి థెరపటిక్ వాల్యూ మన బాడీలో మెయింటైన్ కావటం, ఆ డిసీజ్కి పనిచేయడం జరుగుతుంటుంది. సో ప్రతి ఒక్కరు 2-3 రకాల టాబ్లెట్ వాడుతున్నారంటే గ్యాప్ ఇచ్చి వాడాలి. మందుల్ని ఒకరోజు మర్చిపోతే ఏం చేయాలి? కామన్గా అందరూ పని ఒత్తిడిలోనో, తర్వాత ఈ టెన్షన్ల వల్లనో, దేనివల్ల టాబ్లెట్ అనేది మర్చిపోవడం జరుగుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు నెక్స్ట్ డే కనుక ఆ టాబ్లెట్ డబుల్ డోస్ వేసుకోవటం అనేది చేయొద్దు. నార్మల్గా టాబ్లెట్ వాడుతుండాలి. ఎగ్జాంపుల్ బీపీ టాబ్లెట్ కనుక నిన్నటి ఈ రోజు కలిపి వేసుకున్నాం అనుకోండి, ఈ రోజు ఆ మంతం డౌన్ అయిపోయి హైపర్ టెన్షన్లోకి వెళ్ళి పడిపోయే అవకాశాలు ఉంటాయి. షుగర్ టాబ్లెట్ కూడా నిన్న వేసుకున్నందుకు ఈరోజు 2 కలిపి వేసుకోవడం ద్వారా షుగర్స్ అనేవి ఎక్కువ అంటే డౌన్ కావటం జరుగుతుంది. కాబట్టి ఆ రోజు నుంచి నెక్స్ట్ డే నుంచి నార్మల్గా వేసుకోవాలి. థైరాయిడ్ టాబ్లెట్ అయితే మాత్రం ఒకరోజు మర్చిపోతే 2వ రోజు 2 టాబ్లెట్ కలిపి వేసుకోవచ్చు. దీంట్లో హాఫ్ లైఫ్ అనేది థైరాక్సిన్కి ఎక్కువ ఉంటుంది కాబట్టి 2వ రోజు కూడా టాబ్లెట్ కలిపి వేసుకోవచ్చు. మందుల్ని ఎందుకు మధ్యలో మానకూడదు? ఒక వ్యక్తికి ఉన్న డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఉన్న డాక్టర్ ఒక మందుని ప్రిస్క్రైబ్ చేసేటప్పుడు ఎంత కోర్సు ఎంతవరకు వాడాలనేది ప్రిస్క్రైబ్ చేసిన ప్రకారం ఖచ్చితంగా వాడాలి. ఆ డోస్ తగ్గించి వాడటము, లేకపోతే 10 డేస్ వేయాల్సింది 3 డేస్ 5 డేస్ వేయటము చేయటం వల్ల అది ప్రమాదకరం. ఈ ఇన్ఫెక్షన్స్లో ఏమైతే అంటే సాధారణంగా 2-3 డేస్లోనే మనకి ఈ ఇన్ఫెక్షన్ కొద్ది తగ్గటము, పేషెంట్స్ అన్నెసెసరీ టాబ్లెట్ ఎందుకు వాడాలి అని చెప్పి ఆఫ్ చేస్తుంటారు. దీనివల్ల డ్రగ్ రెసిస్టెన్సీ పెరిగి బ్యాక్టీరియాకి డ్రగ్ అనేది పని చేయకుండా పోతుండేది. కాబట్టి ప్రతి ఒక్కరు మోతాజు ఎంత ఉందో చూసి ఆ మోతాజు ప్రకారం కోర్సు ప్రకారం టాబ్లెట్ వాడాలి. ఒకరి మందుల్ని మరొకరు వాడొచ్చా? మందుల్ని విరిచి వాడొచ్చా?
డాక్టర్స్ ఒక వ్యక్తికి ఒక టాబ్లెట్ కనుక ప్రిస్క్రైబ్ చేస్తున్నారంటే అతనుకున్న కోమార్బిడ్ కండిషన్స్, టాబ్లెట్ యొక్క సైడ్ ఎఫెక్ట్, పర్సన్ యొక్క వెయిట్ దృష్టిలో పెట్టుకొని ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. సో ఒక పర్సన్ టాబ్లెట్ ఇంకో పర్సన్స్ వాడేది వాడకూడదు, 80% వాడకూడదు. ఎందుకంటే ఏ వ్యక్తి హెల్త్ ఆ వ్యక్తికే, ఏ వ్యక్తి కాంప్లికేషన్స్ అతనికే ఉంటాయి. ఒకరున్న బరువు ఇంకొకరు ఉండరు. కాబట్టి ఒక పర్సన్ టాబ్లెట్ కనుక ఇంకో పర్సన్ వాడినప్పుడు అంటే వాటికున్న సైడ్ ఎఫెక్ట్ వల్ల కానివ్వండి, ఇతనుకున్న రిస్క్ ఫ్యాక్టర్ కానీ ఫర్దర్గా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక పేషెంట్కి బీపీ టాబ్లెట్, బీటా బ్లాకర్స్ ఇస్తాము. అలాంటి పరిస్థితిలో ఇంట్లో వేరే వాళ్ళకు కూడా బీపీ టాబ్లెట్ అయిపోయి ఇవి ఉన్నాయి కదా అని చెప్పి వేసుకున్నట్లయితే వాళ్ళకి పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ ఉన్నా, బ్రాంకియల్ ఆస్తమా ఉన్నా, ఇవి అనేవి ఎగ్జాజరేట్ చేస్తుంటాయి. తద్వారా ఆయనకి లేని ఆయాసం రావటము ఇంకెక్కువ ప్రాబ్లం అవుతుంటుంది. కాబట్టి అలా చేయటం అనేది ప్రమాదకరం. మందులు వాడుతున్నప్పుడు మద్యం తాగొచ్చా? అసలు ఆల్కహాల్ తీసుకోవటం అనేది హెల్త్కి రిస్క్ ఫ్యాక్టర్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఈ ట్యాబ్లెట్ వాడేటప్పుడు ఏ ఆల్కహాల్ అనేది అసలు వాడకూడదు. ఎందుకంటే ఆ డ్రగ్స్ యొక్క ఇంగ్రీడియంట్స్ ఆల్కహాల్తో ఇంటరాక్షన్ కావటము, ఆ డ్రగ్ డోసు ఇంక్రీజ్ అయ్యి ఎక్కువ అబ్జార్ప్షన్ కావటం, తక్కువ అబ్జార్ప్షన్ కావటం, అబ్జార్ప్షన్ అసలు కాకపోవటం అనేది జరుగుతుంది. కాబట్టి మందులు వాడేటప్పుడు ఆల్కహాల్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. గడువు తీరిన మందుల్ని ఎందుకు వేసుకోకూడదు? అయితే చాలా వరకు ఎక్స్పైర్ డేట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేవి కొన్ని పనిచేస్తూ ఉంటాయి. కొన్నిట్లో ఏమైతే ఉంటాయంటే వాటి ఎఫికేసీ తగ్గిపోతుంటుంది. చాలా మందిలో రియాక్షన్స్ వచ్చి చనిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్స్పైర్ డేట్ అయిన మందులు వాడకపోవటమే మంచిది. ఉపవాసాల సమయంలో మందుల్ని ఆపొచ్చా? ఉపవాసాలు చేసేటప్పుడు మెయిన్గా ఈ డయాబెటిక్ టాబ్లెట్స్ అనేవి ఆపటమే మంచిదండి. ఎందుకంటే షుగర్స్ అనేవి డౌన్ అయిపోవటము, తర్వాత మళ్ళీ ప్రాబ్లం అవుతుంటుంది. ఈ రంజాన్ మాసంలో అయితే ఉపవాసాలు ఎక్కువ టైం ఉంటారు కాబట్టి ఏదో ఒక పూట అంటే ఇట్ ఈజ్ ఓకే. బట్ ఎక్కువ కాలం ఉండే వాళ్ళలో మాత్రం డ్రగ్ టైమింగ్ అనేది చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎగ్జాంపుల్, డే టైం వేసే టాబ్లెట్ ముందు నైట్ టైం షిఫ్ట్ చేయడం ద్వారా మనకి ఈ ప్రాబ్లమ్ని అధిగమించవచ్చు. అయితే ఈ బీపీ టాబ్లెట్ కానీ ఈ షుగర్ టాబ్లెట్ కానీ ఉపవాసం అంటే యూజువల్ ఒక పూటకైతే పర్లేదు, కానీ మనకి నెక్స్ట్ తర్వాత కోర్స్ అని మాత్రం యాసిడ్స్గా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవి ఫీవర్ ఉన్నప్పుడు సరిగ్గా డైట్ తీసుకోకపోవటము, ఇది అట్లాంటి పరిస్థితుల్లో కూడా మనకి షుగర్ అనేవి సరిగ్గా తినకపోతే కూడా డౌన్ అయ్యే అవకాశం ఉంటాయి. సో కొద్ది ఇన్ఫెక్షన్ ద్వారా షుగర్ పెరిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఇవి డాక్టర్ల పర్యవేక్షణలో చూసుకొని టాబ్లెట్ వేసుకోకుండా ఉండి డాక్టర్ల సలహా మేరకు పాటించాలి. సొంతంగా మందుల్ని కొని వేసుకోవడం మంచిదేనా? ప్రతి ఒక్క వ్యక్తికి డాక్టర్లు మందు ప్రిస్క్రైబ్ చేసేటప్పుడు అతని యొక్క వెయిట్, తర్వాత అతనుకున్న డిసీజ్ సీవియారిటీని, ఆ డ్రగ్కున్న సైడ్ ఎఫెక్ట్స్ని, తర్వాత డ్రగ్కున్న సీవియారిటీ ప్రకారం ఎంత కోర్స్ ఇవ్వాలి అనేది డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. సొంతంగా మందులు కొనుక్కోవటం అనేది ప్రమాదకరం. అయితే దానికున్న సైడ్ ఎఫెక్ట్ అనేది పేషెంట్కి తెలియదు. వాటి సైడ్ ఎఫెక్ట్ వల్ల కూడా డిసీజ్ తగ్గినట్టు కానీ మళ్ళీ వేరే ప్రాబ్లం అనేది రావచ్చు. కాబట్టి సొంతంగా మందులు అనేది వేసుకోవద్దు, సొంతంగా మందులు కొనటం కూడా చేయొద్దు. మనకు సొంతంగా ఎగ్జాంపుల్ మనకి బీపీ టాబ్లెటే ఉందనుకోండి, రామిపిల్ టాబ్లెట్ ఉంటాయి, ఇవి ఏసీ ఇన్హిబిటర్స్ అంటారు. ఈ టాబ్లెట్ బీపీ టాబ్లెటే కదా ఒకటి ఇవ్వని చెప్పి బయట తీసుకొని వచ్చి వాడుతున్నప్పుడు వాటి ద్వారా కాఫ్ రావడం జరుగుతుంది. పేషెంట్స్ ఏంది దగ్గు వస్తుందని అంటే దగ్గు టాబ్లెట్లు వాడతారు తప్పించి దీనివల్ల అని తెలియదు అనమాట. సో ఒక్కొక్క టాబ్లెట్కి ఒక్కొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. ఇవి డాక్టర్స్ వాళ్ళు చూసి టాబ్లెట్ ఇస్తారు కాబట్టి డాక్టర్ సలహా మేరకి ఆ టాబ్లెట్ అనేది ప్రిస్క్రిప్షన్ ఉన్న తర్వాతనే కొని వాడటం అవసరం. చిన్న చిట్కా మీకోసం. శరీరం బాగా వేడిగా ఉన్నట్లు అనిపించినప్పుడు నువ్వుల్ని రాత్రంతా నానబెట్టి తర్వాతి రోజు ఉదయం ఆ నీటిని వడగట్టి తాగండి. వేడి తగ్గడంతో పాటు శరీరానికి చలవదనం కూడా లభిస్తుంది.